ఇది చూడడానికి పిచ్చాకులాగా కనిపిస్తుంది కానీ కాకపోతే ఇది గోంగూర బాగా వాడిపోయింది. అప్పుడే నీట్ గా ఆకులు ఒలిచి కవర్ లో వేసి పెట్టేస్తే ఫ్రెష్ గా ఉండేది. కానీ నేను అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టానా, అది కాస్తే మొత్తం అన్ని ఆకులు వాడిపోయింటే పడేసేదాన్ని. కాకపోతే ఇది సగానికి సగం బాగుంది, అందుకే దీంతో ఏమన్నా చేయాలి. పచ్చడి వేస్తే బాగుంటుందో బాగోదో అని చెప్పి ఇదిగో ఈ ఎండు చేపలతోటి కూర చేద్దాం అనుకుంటున్నా. సారీ చేపిద్దామని అనుకుంటున్నా, ఎందుకంటే ఆ కూర నాకు రాదు. అందుకే మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి ఆకులు చేపలు అన్ని నీట్ గా ఒలిచి ఇచ్చేస్తే మా అమ్మ చేసిన కూర. అక్కడికి వెళ్ళి కూర ఎలా చేస్తుందో మొత్తం షూట్ చేసుకుందాం అనుకున్నా, కాకపోతే టీవీ చూస్తా మర్చిపోయాను. అక్కడక్కడ స్టార్టింగ్ లో కొంచెం ఎండింగ్ లో కొంచెం తీసుకున్నా, ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చేసా. మామూలుగా అయితే గోంగూర ఫ్రెష్ గా ఉంది అనుకోండి, ఆ గోంగూర పులిపే సరిపోద్ది. కాకపోతే ఇదంతా ఫ్రెష్ గా లేదు కదా, అందుకే ఎక్స్ట్రాగా చింతపండు పులుపు కూడా యాడ్ చేయాల్సి వచ్చింది. ఏదో రకంగా అన్ని ప్రయత్నాలు చేసి ఈ కూరను అయితే సక్సెస్ చేసాము. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. మా అమ్మ చేసేటప్పుడు చూసా కదా, ఈసారి ఎప్పుడైనా నేను కూడా ఇంట్లో ట్రై చేసి మొత్తం రెసిపీ అంతా షూట్ చేస్తా. నిజంగానే ఎండి చేపలు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కాంబినేషన్ లో ట్రై చేయండి, నిజంగా బాగుంటుంది. నేను కూరలో వేసిన చేపలు ఏం చేపలో చెప్పలేదు కదా, మా సైడ్ దీన్ని చెరువు చేపలు అని అంటారు, మరి అందరూ ఏమంటారో తెలియదు, అందుకే కామన్ గా ఎండు చేపలు అని చెప్పాను.